ఇష్టానుసారంగా దోచుకోవడం అధ్యక్ష. యథా నాయక తథా కార్యకర్త అన్నట్లు వాళ్ళ పార్టీ కార్యకర్త కూడా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష సార్ ఎల్ఓపి గారు ఇది మాట చెప్తున్నా కూర్చోండి రిప్లై కదా రవీంద్ర గారు కూర్చోండి. మినిస్టర్ గారు ఒక్క మంత్రి గారు అధ్యక్ష ఈ సమయాన్ని ఈ విలువైన సభ తాలూకా సమయాన్ని పాశ్చిమ చేస్తూ ఎదుటి వాళ్ళ మీద బురదల్లడానికి ప్రయత్నం చేస్తాను తప్ప స్పెసిఫిక్ గా ఈ 10 నెలల కాలంలో ఇదిగో ఫలానా స్కీమ్ మీద దీని మీద ఇదిగో ఈ ఎంక్వైరీ చేశాం ఈ ఎంక్వైరీ ఇది వచ్చింది అని చెప్పడానికి ప్రయత్నం చేయకుండా ఈ బురదల్లని చెప్పి ఈ సమయం చేసి మమ్మల్ని వచ్చి ఏదో మీ పైశాచిక ఆనందం పొందడానికి ప్రయత్నం చేస్తున్న ఈ నేపథ్యంలో మేము వచ్చి మేము వినదలుచుకోలేదు వాళ్ళ గొప్పల్ని వాళ్ళ దీన్ని వాళ్ళ కార్యక్రమాల్ని మీరు చేసుకోండి అధ్యక్ష. మీ మాత్రం ఇలాంటి పార్టీ విమర్శని ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తులు వచ్చి కించపరుస్తూ భూమి బకాసులని మాట్లాడిన మాటల్ని వేగం తొలగించాలని అలాంటి మాటలు మంచిది కాదని బకాసులు ఇప్పుడు రుజువైనప్పుడు అంతేగాని ఆరు మాటలు మాట్లాడి ఇలాంటి కింద పరిస్థితులు చేస్తున్నందుకు మేము నిరసనగా మేము వర్కౌట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఒక లీడర్ అంటే మాట్లాడేటప్పుడు ఆన్సర్ కూడా వినేటప్పుడే లీడర్ అధ్యక్ష. వీళ్ళు కనీసం మేము చెప్పింది వినడానికి కూడా ధైర్యం లేదు. ఈ 10 మాసాలు అయిపోయింది మీరు ఏం చేశారని పాడిందే పాడుతున్నారు. నేను చెప్పాను మీలాగా ఏదో సాక్షి పేపర్లో రాసి ఆదరాబాదరగా ఎఫ్ఐఆర్లు కోసి జైల్లో పెట్టే విధానం మాది కాదు. 9 మాసాల నుంచి ఏవైతే 2019-24లో ఈ రాష్ట్రంలో పంచభూతాలు మొత్తం ప్రతి స్కీమ్ ని ఒక స్కామ్ గా మార్చుకొని చేసినటువంటి ప్రతి దాని మీద ఎంక్వైరీలు అవుతున్నాయి. అతి త్వరలోనే రిపోర్ట్లు వస్తాయి. తప్పనిసరిగా ఎవడు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రశ్న లేదని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది జరుగుతుంది ప్రతిరోజు అధ్యక్ష. మీకైనా మేము ఎక్కువ చేస్తున్నాం అధ్యక్ష. ఇదేంటి విధానం? మాట్లాడడం మేము చెప్పేసరికి పరిగెత్తి భయపడి పారిపోవడం ఇది విధానం అధ్యక్ష.